విశాఖ ఉత్తర నియోజకవర్గం 24వ వార్డు పరిధిలోని నక్కవానిపాలెం సి అపార్ట్మెంట్లో స్థానిక కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కె రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 435 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అంతేకాకుండా ఈ ప్రాంతంలో సుమారు 150 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇనార్బిట్ మాల్, ఐటీ టవర్స్, కన్వెన్షన్ సెంటర్ తీసుకురావడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి 15,000 రూపాయల నుండి 18,000 వరకు అవకాశం మెరుగుపడుతుందంటూ తెలిపారు. కావున అభివృద్ధి కొనసాగాలి అంటే ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్రీ మురళీకృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 14 నుంచి 19 కూడా మీరు ఉన్నారు ఆ గవర్నమెంట్ లో. రాస్తే ఆ రోజు కూడా సేమ్ చెప్పారు. నేను ఆ రోజు కూడా చెప్పారు, మీరు మా రిప్రజెంటేషన్ తీసుకుంటారంటేనే కోర్ట్ స్టేడియంలో అడుగుతారు. కోర్ట్ స్టేడియం గేట్ రిప్రజెంటేషన్ తీసుకుని మాకు మీ స్టాండర్డ్ అనుకోవాలా కాదా, మా రిప్రజెంటేషన్ చెప్తేనే వస్తామంటే అప్పుడు కూడా ఆయన చూసి మా కోర్టు చూసి హోటల్ నుంచి బయటికి రాకుండా నాటికి ఇంకా హోటల్లో ఎవరు ఆపలేదు. మీడియాలో ఏం చేశారంటే నో మీడియాలో పోలీసులు గేట్ దగ్గర కూర్చున్నాం. అక్కడ పరిస్థితి అర్థమైందంటే సమాధానం చెప్పాలి. కోర్టు గేట్ దగ్గర చెప్పలేకపోయింది. ఈ రెండింటిని కొంచెం రౌడీజం లేకపోతే గూండాయిజం చేస్తూ ఉన్నాను కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. నేను మీకు అందుబాటులో ఉంటాను ఎప్పుడు కూడా. నా ఉద్దేశం ఏంటంటే జనరల్గా భవిష్యత్తులో కూడా ఇంకా మనకి నార్త్ నియోజకవర్గానికి సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి ఇలా డిఫరెంట్ ఆర్ఎండ్బి వెబ్సైట్కి సంబంధించి, పోర్టుకి సంబంధించి, రైల్వేకి సంబంధించి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి మన అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ఇంకా 200 ఎకరాల వరకు పాకెట్స్ ఉన్నాయి. వాటిలో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పనతో పాటు పెండింగ్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఇంప్లిమెంటేషన్, రెండో సర్వీస్ సంబంధించి మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడానికి మాటిస్తున్నాను. ఎవరైతే మీరందరూ కూడా చాలా సంతోషం ఇక్కడికి వచ్చినందుకు.